నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాడండి మనకి ఎగ్జామినర్. చాలా సింపుల్గా ఎలా అడిగాడంటే ఒక క్వశ్చన్ చూడండి. ఐఐటి జామ్ 2015 ఎగ్జామినేషన్లో అడిగాడండి. ఐఐటి జామ్ 2015 examination questions. What is the question? The sequence cos of 1/2 tan inverse minus 1/n/2 power n. It is the ఇది sequence మొత్తం is ఆప్షన్ ఏ ఇలా అడిగాడు. మోనోటోనిక్ అండ్ కన్వర్జెంట్. ఆప్షన్ బి మోనోటోనిక్ బట్ నాట్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అయినంత మాత్రాన మోనోటోనిక్ కావాలని ఏం లేదు. మోనోటోనిక్ కాలేదనుకోండి 100% కన్వర్జెంట్ కాదని చెప్పడానికి లేదు. సో మనం అది కూడా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఇక్కడ కన్వర్జెంట్ అన్బౌండెడ్ అయిందనుకోండి నాట్ కన్వర్జెంట్, అది మీరు గుర్తుంచుకోండి. బట్ నాట్ మోనోటోనిక్. ఆప్షన్ డి నైదర్ మోనోటోనిక్ నార్ కన్వర్జెంట్. neither monotonic nor convergent. This is the previous examination, IIT JAM examination question and 2015 examination question. Very simple, very easy question and this question చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీక్వెన్స్ ని ఏ అని ఇలా తీసుకుంటున్నాను అనుకోండి. ఏమని తీసుకుందాం? సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ cos of 1/2 tan inverse minus n/2 whole power of n. This is the theta value. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే హియర్ cos theta తోనే కంపారిజన్ చేయండి. దీన్ని cos theta తోనే. హియర్ theta వాల్యూ ఏంటండి? హియర్ 1/2 tan inverse minus n/2 whole power of n. Tan function is the odd function అండి. We know that very well. Tan function ఏమవుతుందండి మనకు? ఆడ్ ఫంక్షన్ అవుతుంది మనకు, అవునా? కాస్ ఫంక్షన్ ఏమవుతుంది? ఈవెన్ ఫంక్షన్. అది వదిలేస్తే tan ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షనా? tan ఇన్వర్స్ x. tan x ఏమవుతుందండి ఇక్కడ? tan x ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఎందుకు ఆడ్ ఫంక్షన్ అవుతుంది? ఏ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అంటారండి? f of minus x is equal to minus f of x అయింది అనుకోండి, ఆడ్ ఫంక్షన్. ఏది? f of x is odd. ప్లస్ f of x అయింది అనుకోండి, ఈవెన్ ఫంక్షన్ అని చెప్తాం. సో tan x ను ఇప్పుడు మనకు తెలుసు sin of minus x ఏమవుతుందండి? మైనస్ sin x అవుతుంది మనకు. కాబట్టి sin ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్. cos of minus x is the cos x అవుతుంది. కాబట్టి cos ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్. tan x ని ఏమని రాయొచ్చు? sin by cos అని రాయొచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది? మైనస్ sin x by cos x. ఇట్ ఈస్ ద మైనస్ tan x వస్తుంది. కాబట్టి tan ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. కాబట్టి tan లోపల మైనస్ ఉంటే ఏమవుతుంది? అవుట్ సైడ్ వస్తుంది. tan ఇన్వర్స్ ఈజ్ ఆల్సో. కాబట్టి tan ఇన్వర్స్ x ఈజ్ ఆడ్ ఫంక్షన్. సో కాబట్టి అవుట్ సైడ్ రాసుకుంటే ఇట్ ఈస్ minus 1/2 into tan inverse of n/2 whole power of n. ఇప్పుడు cos theta వాల్యూ ఏమవుతుంది? cos of minus theta వస్తుంది మనకు అప్పుడు cos of theta వాల్యూ ఏమవుతుంది? మైనస్ theta వాల్యూ ఏమవుతుంది? cos theta అవుతుంది. బికాస్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఈ మైనస్ ఎగిరిపోతుంది మనకు. సో ఎగిరిపోతే మనకి ఏమవుతుంది? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ దేర్ఫోర్ మనకు మిగిలేటువంటి cos theta వాల్యూ ఏమవుతుంది మనకు? cos of 1/2 tan ఇన్వర్స్ n/2 హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. n/2
హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ అనేటువంటిది ఈజ్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అవుతుంది మనకు. అంటే ఖచ్చితంగా tan ఇన్వర్స్ ఆఫ్ n/2 హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ tan ఇన్ఫినిటీ అవుతుంది. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీని ఏమని రాయొచ్చు అండి? tan 90 అని రాయొచ్చు. tan క్యాన్సిల్ అవుతే ఏమవుతుందండి? 90 అని మిగులుతుంది లిమిట్ అప్లై చేస్తే. అంటే లిమిట్ అప్లై చేస్తే ఇట్ ఈస్ ద an వాల్యూ కాబట్టి లిమిట్ ఆఫ్ an is equal cos of 1/2 into 5/2. So it is nothing but cos of 5/4. cos 5/4 వాల్యూ ఎంతండి? What is the cos 5/4? cos 45 degrees అండి. What is the cos 45 degrees? 1/√2. It is finite and unique. ఫైనైట్ అండ్ యూనిక్ కాబట్టి ఇది ఏమవుతుందండి? ఫైనైట్ కాబట్టి యూనిక్ కాబట్టి ఏమవుతుందండి? కన్వర్జెంట్ అవుతుంది. సీక్వెన్స్ an is CGT కన్వర్జెంట్. నాట్ కన్వర్జెంట్, నైదర్ కన్వర్జెంట్ నార్ డైవర్జెంట్, రాంగ్ ఆప్షన్. సో నాట్ కన్వర్జెంట్ ఆప్షన్ బి, రాంగ్ ఆప్షన్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి మిగిలినాయి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ tan ఇన్వర్స్, ఇప్పుడు చూడండి సీక్వెన్స్ tan ఇన్వర్స్ ఆఫ్ n/2 హోల్ పవర్ ఆఫ్ n అనేటువంటిది మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఇక చూడండి ఈజ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజింగ్ అవుతుంది సార్? ఇక్కడ మనకు tan 0 వాల్యూ ఎంత సార్? 0. tan 90 వాల్యూ ఎంత అవుతుంది సార్? మనకు ఇన్ఫినిటీ అవుతుంది. అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇంక్రీజింగ్ అవుతుంది మనకు tan 0. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ఎందులో మోనోటోనికల్ ఇంక్రీజింగ్? ఇట్ ఈస్ ద ఓపెన్ ఇంటర్వెల్ 0,5/2 లోపల ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది ఈ ఫంక్షన్ tan ఇన్వర్స్ అనేటువంటిది. బికాస్ ఎందుకు ఇంక్రీజింగ్ అవుతుందంటే సింపుల్ గా ఈ సీక్వెన్స్ n/2 హోల్ పవర్ ఆఫ్ n అనేటువంటిది ఏమవుతుంది? ఇంక్రీజింగ్ టర్మ్స్ వస్తాయి. n = 1 రాసుకోండి, 1/2. n = 2 రాసుకోండి. మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్ అవి ఇంక్రీజింగ్ అయిపోతూ ఉంటున్నాయి. ఈ వాల్యూ ఏమవుతుందండి? మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అవుతుందా, డిక్రీజింగ్ అవుతుందా? ఇది సీక్వెన్స్ లో టర్మ్స్ చూడండి. 1/2 అంటే 0.5 కామా 2/2 అంటే 1. ఇట్ ఈస్ 1 అంతే కదండి. కామా ఇంకా నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుందండి? 3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 1.5 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? అది ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 సంథింగ్ 3/4 అప్ టు సో ఆన్ సీక్వెన్స్. అంటే ఇంక్రీజింగ్ అవుతుందా లేదా? ఈజ్ ఇంక్రీజింగ్. ఈ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి ఈ సీక్వెన్స్ ఏమవుతుంది? మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. ఏది? tan ఆఫ్ అంటే θ వాల్యూ ఇంక్రీజింగ్ అవుతుంది. θ వాల్యూ అనుకోండి. అంటే దేర్ ఫోర్ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ n/2 హోల్ పవర్ ఆఫ్ n అనేటువంటిది ఈజ్ ఇంక్రీజింగ్ అవుతుంది. ఈజ్ ఇంక్రీజింగ్ అవుతుందంటే కాస్ θ వాల్యూ ఏమవుతుంది? ఈజ్ డిక్రీజింగ్ అవుతుంది. ఆన్ దేని మీద? ఓపెన్ ఇంటర్వెల్ 0,5/2 మధ్యలో. ఎందుకంటే ఇన్వర్టబుల్ ఫంక్షన్ అవుతుంది. ఇంటర్వెల్ లోపల కాస్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, tan ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక చెక్ చేసుకోండి కావాల్స్తే. మీకు ఈ వాల్యూ ఇంక్రీజింగ్ అవుతుంది అంటే కాస్ θ వాల్యూ పెద్దది రాయండి. కాస్ 90 వాల్యూ చూడండి. ఇక్కడ చూడండి ఇంక్రీజింగ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 0 వాల్యూ ఇస్ ద 0, కాస్ 30 వాల్యూ ఇస్ ద 1/2. అంతేనా? కాస్ 30 వాల్యూ ఎంత అండి? √3/2. నెక్స్ట్ కాస్ 0 వాల్యూ 1,
తర్వాత cos 45 degrees ఇంక్రీజింగ్ అవుతుంటే cos 45 ఏమవుతుందండి 1/√2. cos 60 degrees 1/2. cos 90 degrees 0. మరి 0 ఇక్కడ చూడండి 1 నుంచి 0 వరకు ఏమైందండి డిక్రీజింగ్ అయింది. అంటే కాస్ థీటా వాల్యూ ఈజ్ ద డిక్రీజింగ్ అవుతుంది ఎప్పుడు థీటా ఈజ్ ఇంక్రీజింగ్ అయినప్పుడు. దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏమైతుంది Sn అనేటువంటిది మోనోటోనికలీ డిక్రీజింగ్. దేర్ ఫోర్ సీక్వెన్స్ An ఈజ్ మోనోటోనికలీ డిక్రీజింగ్. అంటే దేర్ ఫోర్ సీక్వెన్స్ An కన్వర్జెంట్ అవుతుంది and monotonically decreasing. Monotonically decreasing ante that is the monotonic. So therefore option A is the right answer. Monotonic అవుతుంది కన్వర్జెంట్ అవుతుంది. సో ఇలా మీరు క్వశ్చన్ ని క్రాక్ చేయాలి, లేకపోతే మీరు చేయలేరు. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఐఐటి జామ్ క్వశ్చన్స్ మీరు చేయగలిగితే ఏ క్వశ్చన్స్ అయినా సరే ఎగ్జామినేషన్ లో మీరు సాల్వ్ చేయగలుగుతారు. చాలా ఈజీ, చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఐఐటి జామ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. మీరు క్వశ్చన్ పెద్దగా ఫస్ట్ ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే మిమ్మల్ని భయపెట్టాలని అనుకుంటారు. చూడండి ఐఐటి జామ్ 20లో ఇలాంటి ఎగ్జామినేషన్ లో ఎలా క్వశ్చన్ ఇచ్చారో చూడండి. ఐఐటి జామ్ 2020 ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఇఫ్ సీక్వెన్స్ xn ఇక్కడ n is the greater than or equal to 1 అంటే సీక్వెన్స్ అని అర్థం. ఈజియెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ such that limit n approach to infinity xn by n is equal to 0.001, then option A sequence xn is bounded sequence. Option B sequence Sn is an unbounded and not bounded. Option C sequence Sn is convergent. Option D sequence xn is monotonically decreasing. సీక్వెన్స్ ఇలా మెన్షన్ చేశాడండి. ఐఐటి జామ్ 2020 ఎగ్జామినేషన్ క్వశ్చన్ చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సీక్వెన్స్ xn అని నేను ఏమనుకుంటున్నానంటే ఇక చూడండి 0.001 ఇంటూ n అని రాసుకోండి. సీక్వెన్స్ Sn ఈజ్ అన్బౌండెడ్ సీక్వెన్సే కదండి. అన్బౌండెడ్ సీక్వెన్స్, ఇది ఒక అన్బౌండెడ్ సీక్వెన్స్. ఇప్పుడు xn బై n వాల్యూ ఏమవుతుందండి, ఇది 0.001. లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ xn బై n వాల్యూ ఏమవుతుంది మనకు 0.001 అవుతుంది. ఎందుకంటే అది కాన్స్టాంట్ వాల్యూ కాబట్టి. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయిందా? ఏం సాటిస్ఫై చేసింది? సీక్వెన్స్ Sn సాటిస్ఫై చేసింది. మరి ఆ సీక్వెన్స్ ఏమవుతుంది? అన్బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. సో యువర్ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? అన్బౌండెడ్ సీక్వెన్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సీక్వెన్స్ అన్బౌండెడ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే సీక్వెన్స్ Sn ఈజ్ అన్బౌండెడ్ అయితే therefore then sequence Sn is not convergent. మరి ఇక్కడ ఆప్షన్ సి లో ఏమన్నాడు? కన్వర్జెంట్ అన్నాడు. రాంగ్ ఆప్షన్. అన్బౌండెడ్ అన్నాడు ఆప్షన్ ఏ లో. రాంగ్ ఆప్షన్. ఇజ్ ఇట్ క్లియర్ అండి? సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? అన్బౌండెడ్ సీక్వెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అన్బౌండెడ్ సీక్వెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్, వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. ఇంతకు మించి వేరే ఏమీ లేదండి.
చాలా ఈజీగా మీరు సాల్వేషన్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్, ఇక్కడ చూడండి, దిస్ క్వశ్చన్ ఈస్ ద ఐఐటి జామ్ 2006 ఎగ్జామినేషన్. And also CP GATE examination question, also JLDL examination question. ఏంటి సార్ అంటే ఇక చూడండి సార్, లిమిట్ n approach to infinite 2 power n plus 1 plus 3 power n plus 1 upon 2 power n plus 3 power n equals option A sir 3, option B 2, option 3 1, option D 0 ఇలా మెన్షన్ చేశారండి. ఐఐటి జామ్ 2006 ఎగ్జామినేషన్ లో అడిగారు దిస్ క్వశ్చన్. చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్ సార్. చాలా ఈజీ క్వశ్చన్, మీరు చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేస్తున్నాం దీన్ని? ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇక నేను పాయింట్ రాయిస్తాను చూడండి. సిన్స్ 0 less than a less than bi, if then first point 0 less than a less than bi, first point ఏంటి అంటే limit n approach to infinite, it is an plus bn whole power of 1 by n value is the b అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ లిమిట్ n approach to infinity an plus 1 plus bn plus 1 by an plus bn value is equal to b ని. థర్డ్ పాయింట్ లిమిట్ n approach to infinity, it is the less than c అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ an plus bn plus cn whole power 1 by n, this value is also c. It is the very most important in the CV GATE examination లో కూడా sometimes questions పడ్డాయి వీటి మీద. సో ఇక్కడ 2 less than 3 కదండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుంది, 0 less than 2 less than 3 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, 3 is the right answer. 3 is the right answer. సార్ హౌ ఇస్ పాసిబుల్ సార్, ఎలా వచ్చింది మాకు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి తప్పకుండా. ఇక చూడండి ఎలా వస్తుందనే చూడండి. లిమిట్ n approach to infinite 2 power n plus 1 plus 3 power n plus 1 by 2 power n plus 3 power n is equal limit n approach to infinity 2 power n into 2 plus 3 power n into 3 by 2 power n plus 3 power n. న్యూమరేటర్ లో బిగ్గెస్ట్ టర్మ్ ఏముందండి, 3 power n ఉంది. కామన్ తీయండి, న్యూమరేటర్ లో బిగ్గెస్ట్ టర్మ్ 3 power n కామన్ తీస్తే మనకి ఏమవుతుందండి, 2 power n by 3 power n into 2 plus 3 by డినామినేటర్ లో బిగ్గెస్ట్ టర్మ్ 3 power n కామన్ తీయండి, it is the 2 power n by 3 power n plus 1. So it's 3 power n cancel. So remaining term is the limit n approach to infinity, it is 2 by 3 whole power of n into 2 plus 3 by it is 2 by 3 whole power of n plus 1. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 2 by 3 వాల్యూ is the less than 1 అవుతుంది. less than 1 అయితే 2 by 3 whole power of n is the converges to 0, n approach to infinity అయితే. సో లిమిట్ అప్లై చేస్తే 0 into 2, it is the 0 plus 3 by 0 plus 1, this value is the 3. సో ఫైనల్ రైట్ ఆన్సర్ ఏమైతుందండి, ఆప్షన్ ఏ is the right answer. In the previous examination, examiner asked this question sir. Another question, CP GATE examination. What is the question CP GATE examination? Limit n approach to infinite, it is 2 power n plus 3 power n
whole power 1 by n is equal to dash. Option A 1, option B 2, option 3, option D 0. What is the answer, sir? Tell me, right? Tell me now. What is the answer? 3. అంతే అండి. అంతే, అంతకు మించి వేరేది ఏం లేదు. వెరీ గుడ్. ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఎలా చెప్తున్నాం మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? ఇక్కడ మనకు 0 లెస్ దాన్ 2 లెస్ దాన్ 3 ఫామ్ లో ఉంది. సో 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ ఫామ్ లో ఉంది. పైన రాయించాను కదా నేను. ఏమని? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ a power n plus b power n plus c power n whole power 1 by n. ఈ వాల్యూ ఇస్ ద c. if 0 less than a less than b less than c అవుతాయి. ఇదొకటి గుర్తు పెట్టుకున్నా చాలు. ఈ ఫామ్ లో ఉంటే చాలు. అలా ఎన్ని టర్మ్స్ అని ఇవ్వనండి. సో దట్ ఈస్ ద 3. సార్ ప్రూఫ్ ఎలా వస్తుంది అనుకుంటే లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 2 పవర్ n ప్లస్ 3 పవర్ n హోల్ పవర్ ఆఫ్ 1 by n. సో బిగ్గెస్ట్ టర్మ్ ఏముందండి? డినామినేట్ పైన 3 పవర్ n. 3 పవర్ n కామన్ తీస్తే ఏమవుతుందండి మనకు? 3 అవుతుంది. ఇట్ ఈస్ 2 పవర్ n by 3 పవర్ n plus 1 whole power 1 by n. 3 power n outside this 3 power n whole power 1 by n. It is 3 అవుతుంది. సో ఇక్కడ ఇది అబ్జర్వ్, లిమిట్ అప్లై చేస్తే 3 is the outside. లిమిట్ n approach to infinite. It is 2 by 3 whole power n plus 1 whole power of n 1 by n. It is nothing but 3 into 0 plus 1 whole to the power of 1 by n. 1 by n అంటే 1 by infinity. It is 1 power 0. 3 into 1 power 0. It is the 1. It is 3 into 1. Finally, it is 3. So, right answer is option. See, examiner ఇలా కూడా అడిగాడండి. In the previous examination లో CU set examination లో అడిగాడండి this question. Limit n approach to infinity. It is 2 power n plus e power n whole power 1 by n is equal to option A 1, option B 2, option C E, option D 0. What is the answer, sir? What is the answer? వెరీ గుడ్. అంతే అండి. అంతే బికాస్ ఈ వాల్యూ ఎంతండి మనకి ఇక్కడ? 2.712. ఇట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్. అంటే 0 is the less than 2 less than e. సో కాబట్టి దిస్ వాల్యూ ఇస్ కన్వర్జెస్ టు e. CU set ఎగ్జామినేషన్ లో CUET PG entrance examination లో అడిగాడు. In the previous examination, CUET, PG entrance examination, limit n approach to infinity. It is nothing but 2 power n plus 5 power n whole power 1 by n. ఆన్సర్ ఏమైతే సార్? ఆన్సర్ చెప్పండి మీరు టక్కున. వాట్ ఈస్ ద ఆన్సర్? అంతే. బికాస్ పై వాల్యూ ఎంతండి? 3.14314. ఇట్ ఈస్ నథింగ్ బట్ 22/7. ఇస్ ఇట్ క్లియర్? 22/7 అనేది విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q నే రేషనల్ నెంబర్ అనుకుంటారు. 5 ఈజ్ ఏంటిదండి? ఇర్రేషనల్ నెంబర్. నాట్ రికరింగ్ డెసిమల్స్ అండి. ఇర్రేషనల్ నెంబర్, not a rational number. Our convenient, we can take the approximation value of the 5 is 22/7. మనకు పాయింట్ తర్వాత డెసిమల్స్ అనేవి పునరావృతం కావండి. 1 4 సంథింగ్ మళ్ళీ ఎక్కడ కూడా పునరావృతం కావు పాయింట్ తర్వాత వాల్యూస్. కాబట్టి నాట్ రికరింగ్ డెసిమల్స్, కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం 5 ని. ఎనీవే 3 పాయింట్ సంథింగ్ అంటే 0 is the less than 2 less than 5. In the previous CP GATE examination, PG entrance examination, limit n approach to infinity. It is 1 plus 2 power n plus 3 power n
What is the answer? What is the answer, sir? 3. అంతే 1 పవర్ n అన్నా 1 అన్నా ఒకటే. సో ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా క్రియేషన్ చేయొచ్చు. ఇట్ ఈస్ 2 పవర్ n ప్లస్ 3 పవర్ n ప్లస్ 5 పవర్ n. ఆన్సర్ హోల్ పవర్ 1/n. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆన్సర్ ఈస్ 5. ఇలా సిపిగెట్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది ఎగ్జామినర్. ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే మీరు ఇలా క్రియేషన్ చేయొచ్చు. సో అనదర్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. సో క్వశ్చన్స్ ఎలా అడిగాడు అని అంటే చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్ గా ఈజీగా ఉందనేది. సమ్ టైమ్స్ కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వస్తుంది మనకి. సమ్ టైమ్స్ కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా కూడా మనం ఆన్సర్ ని చేయొచ్చు. సో అలా మీరు ఎగ్జామినేషన్ లో మీరు ఏదైనా చేయొచ్చు. చూడండి ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఎలా అడిగాడో చూడండి. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇలా అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ statements is or కరెక్ట్ అని అన్నాడు. ఏం కరెక్ట్ ఏంది కాదు చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇఫ్ సీక్వెన్స్ xn be a sequence of irrational number, irrational numbers, irrational numbers in closed interval 0, 3, there exists is ఇది సబ్సీక్వెన్సెస్ మీద ఉందండి ఈ క్వశ్చన్. నేను తర్వాత మీకు చెప్తాను, బట్ అలా కాకుండా రాసాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఇన్ ద సిపిగెట్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ, every monotonic sequence is convergent. Is convergent. Option B, every monotonic unbounded sequence is convergent. Option C, every monotonic and bounded sequence is not convergent. Option D, every monotonic and bounded sequence is convergent. What is the right answer, Andy? What is the right answer? Which of the following statement is right? ఏ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి మనకు? డి స్టేట్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? ఎవరీ మోనోటోనిక్ ప్లస్ బౌండెడ్ అయితే మనకి ఏమవుతుందండి? కన్వర్జెంట్ అవుతుంది. అది చెప్పాం మనం. కన్వర్జెంట్ అయినంత మాత్రాన బౌండెడ్ కావచ్చు, మోనోటోనిక్ కావాలని ఏం లేదు. ఎవరీ కన్వర్జెంట్ ఏమవుతుందండి? ఎవరీ కన్వర్జెంట్ ఈజ్ బౌండెడ్, but converse need not to be true. Need not to be true.
ఎందుకు? ఎగ్జాంపుల్ ఏంటి? సీక్వెన్స్ Sn is equal to -1 whole power of 1 by n is bounded. Limit points -1 plus 1. Limit is not unique, but not convergent. అంటే బౌండెడ్ అయినంత మాత్రాన కన్వర్జెంట్ కాదు. కన్వర్జెంట్ అయితే మాత్రం 100% బౌండెడ్ అవుతుంది. ఇదొక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను అలా కాదు, కన్వర్జెంట్ తీసుకుంటాను, మోనోటోనిక్ అవుతుందా? ఎవరీ కన్వర్జెంట్ నీడ్ నాట్ టు బి మోనోటోనిక్. need not to be monotonic. కన్వర్జెంట్ అనేది మోనోటోనిక్ కాదు, కావచ్చు కాకపోవచ్చు. need not to be is need not to be కన్వర్జెంట్ మోనోటోనిక్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, సీక్వెన్స్ Sn is equal 1 plus -1 whole power of n by n అంటే ఇదేమవుతుంది? 1 minus 1 by n, 1 plus 1 by n. if n odd number, if n is even, ఇంతకుముందే చేసామండి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో. లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ Sn is equal to 1 అంటే therefore సీక్వెన్స్ Sn is convergent but not monotonic. మోనోటోనిక్ కాదు, ఇంక్రీజింగ్ కాదు, డిక్రీజింగ్ కాదు, పాజిటివ్ నెగిటివ్ ఇలా వస్తాయి మనకి. సో కాబట్టి ఎవ్రీ కన్వర్జెంట్ నీడ్ నాట్ టు బి మోనోటోనిక్, బట్ ఎవ్రీ కన్వర్జెంట్ ఈజ్ బౌండెడ్, బట్ ఎవ్రీ బౌండెడ్ నీడ్ నాట్ టు బి కన్వర్జెంట్. ఎందుకంటే బౌండెడ్ అయింది -1 whole power of n, బట్ నీడ్ నాట్ టు బి కన్వర్జెంట్, బట్ నాట్ కన్వర్జెంట్ నీడ్ నాట్ టు బి కన్వర్జెంట్. సో ఇలా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఎవ్రీ మోనోటోనిక్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను సీక్వెన్స్ n తీసుకుంటున్నాను, ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే మోనోటోనిక్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, బట్ నాట్ కన్వర్జెంట్ కాదు. మరి ఎవ్రీ మోనోటోనిక్ కన్వర్జెంట్ అవుతుందా? కాదు, రాంగ్ ఆప్షన్. ఎవ్రీ మోనోటోనిక్ అన్బౌండెడ్, మనకు ఆల్రెడీ తెలుసు. అన్బౌండెడ్ అయింది అనుకోండి 100% నాట్ కన్వర్జెంట్. బౌండెడ్ కాకపోతే కన్వర్జెంట్ అయితే 100% కాదండి మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, సీక్వెన్స్ n ఈజ్ అన్బౌండెడ్. అన్బౌండెడ్ కాబట్టి సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ కన్వర్జెంట్ కాదు మనకు. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఎవ్రీ అన్నది రాంగ్, దేర్ ఎగ్జిస్ట్ అన్నది రైట్, కానీ ఎవ్రీ అన్నది రాంగ్. దేర్ ఎగ్జిస్ట్ మోనోటోనిక్ అన్బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని అంటే కూడా రాంగే. ఎందుకు అని అంటే అన్బౌండెడ్ కదా, అది అన్బౌండెడ్ అయితే కాదుగా. మే ఆర్ మే నాట్ బి కూడా నాట్ పాసిబుల్ ఆడ. ఎవ్రీ మోనోటోనిక్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ అన్నాడు అక్కడ. మోనోటోనిక్ కావాలి, బౌండెడ్ కావాలి, మీరు ఏదైనా తీసుకోండి. మోనోటోనిక్ బౌండెడ్ అయితే మనకి ఏమవుతుందండి? కన్వర్జెంట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? నాట్ కన్వర్జెంట్ అన్నాడు, కాబట్టి రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆన్సర్ ఏంటిది? ఎవ్రీ మోనోటోనిక్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. స్టేట్మెంట్ ఓరియంటెడ్ గా కూడా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పడుతుంది, మీరు అది అబ్జర్వేషన్ చేయాలి. ఇన్ ద సిపిగెట్ ఎగ్జామినేషన్, which of the following statement is incorrect? Which of the following statement is incorrect అని అంటున్నాడు. Every convergent sequence is bounded. But converse need not to be true. Need not to be true. Option B. Every unbounded
sequence is not convergent. Option C. If a sequence xn less than or equal to yn less than or equal to zn and limit xn is equal to limit zn అయితే then sequence limit xn is equal to limit yn is equal to limit zn. Option D. Every bounded sequence has not at least one limit point. Which of the following statement is incorrect, Andy? What is the statement? Incorrect statement ఏంటి అక్కడ? Very good. అంతే అంతే అండి, సింపుల్. ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది, కాన్వర్స్ నీడ్ నాట్ టు బి ట్రూ. రైట్ స్టేట్మెంట్. ఇక్కడ అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ అంటున్నాడు. అంటే ఇది రైట్ కాబట్టి రాంగ్ ఆప్షన్ అవుతుంది, మనకు ఆపోజిట్ తీసుకోవాలి. ఎవరీ అన్బౌండెడ్ అయిందంటే కన్వర్జెంట్ కాదు. ఎస్ రైటే, కానీ అక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, కరెక్ట్ అడగలేదు. కరెక్టే ఇది, కాబట్టి రాంగ్ ఆప్షన్. ఇది చూడండి, ఇది ఏమవుతుందండి? ఇది ఏ థీరం యొక్క స్టేట్మెంట్ అవుతుందండి? స్క్విజ్ లేదా శాండ్విచ్ థీరం యొక్క స్టేట్మెంట్. సో కాబట్టి ఇది రైటే, కానీ అక్కడ కరెక్టే. ఇది ఇక్కడ ఇన్కరెక్ట్ అంటున్నాడు, రాంగ్ ఆప్షన్. సో రైట్ ఆప్షన్ ఇన్కరెక్ట్ ఏమవుతుంది? ఇది ఏం స్థిరం స్టేట్మెంట్ అండి? అసలు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఇన్కరెక్ట్ అంటున్నా, మరి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ at least one limit point. దీన్నే మనం ఏమంటామండి? బోల్జానో-వెస్టర్స్ థీరం అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ స్టేట్మెంట్ ఆఫ్ ద బోల్జానో-వెస్టర్స్ థీరం అని అడుగుతాడండి. ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ ఆర్ లేదా ఇదే దాన్ని ఏమనొచ్చు? ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఇలా కూడా అడగొచ్చండి, ఇలా కూడా అడగొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, మీరు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఎస్ఎన్ తీసుకోండి. ఇట్ ఈస్ -1 హోల్ పవర్ ఆఫ్ n. ఇది బౌండెడ్ అవుతుంది. ఎందుకు? లిమిట్ పాయింట్స్ ఏమవుతాయండి? -1 అవుతుంది. రిపీటెడ్ ఇన్ఫినైట్ టర్మ్స్, ఆసిలేటింగ్ సీక్వెన్స్ ఫైనైట్లీ అని కూడా చెప్తాం దీన్ని. సో ఇక్కడ 2 లిమిట్ పాయింట్స్ అంటే -1 less than or equal to Sn less than or equal to 1 for all n. అంటే ఇన్ఫిమమ్ ఉంది, సుప్రీమం ఉంది, బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. ఇది బౌండెడ్ అవుతుంది. మరి అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అంటే ఇక్కడ 2 లిమిట్ పాయింట్స్ వచ్చినాయి కదా మనకు. సో బౌండెడ్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్, అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ ఉంది. 1 limit point. For example, ఇది example number 1. Example number 2 తీసుకోండి. Sn is equal sequence 1/n. సో ఇది ఏమవుతుందండి? 0 less than 1/n less than or equal to 1 for all n. అంటే 0 less than Sn less than or equal to 1 for all n. అంటే సీక్వెన్స్ Sn is bounded. కన్వర్జెస్ టు ఏమవుతుందండి?
లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇట్ ఈస్ ద యూనిక్ లిమిట్ పాయింటా కాదా? అంటే అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ ఉందా లేదా? సీక్వెన్స్ ఎస్ఎన్ యాజ్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. 1 లిమిట్ పాయింట్, దట్ ఈస్ ద 0. బౌండెడ్ సీక్వెన్స్ అవుతే సరిపోతుందండి. అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ మనకు ఉంటుంది. దాన్నే బొల్జానో. ఇక్కడ ఏమన్నాడు? నాట్ అట్లీస్ట్ అని అన్నాడు. నాట్ అట్లీస్ట్ కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్?